డిసెంబర్ 25 గురించి బైబిల్లో ఉందా? 25 lakhs రెడీ. తారీఖునే పుట్టాడా? డిసెంబర్ 25 తారీఖే యేసు ప్రభు జన్మదినమా అంటే అరే డిసెంబర్ 30 పెట్టుకుంటా నీకెందుకు? అరే మార్చి 30 పెట్టుకుంటా నీకెందుకు? ఏప్రిల్ 8 పెట్టుకుంటా నీకెందుకు? ఇప్పుడు వాడికి టెన్షన్. నువ్వు మామూలుడివి కాదు భయ్య. ఆయన నా రక్షణ కారకుడండి. అసలు రోజు పెట్టుకుంటా. నీకేమన్నా అయిద్దా చెప్పు? అయితే బైబిల్ ఏం చెబుతుంది? ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనం, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు సమయము కలదు. బైబిల్ ఏం చెబుతుంది అంటే ప్రతిదానికి సమయము కలదు అని చెబుతుంది. అయితే యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు కూడా సమయం ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క పుట్టిన దినానికి కూడా ఒక డేట్ అంటూ ఉంటుంది. అది ఒక ప్రవచనం, ప్రాఫెసీ. అది నీకు తెలియట్లేదు అంటే నువ్వు సర్వసత్యంలోనికి లేవు అని అర్థం. నువ్వు సాతాను నడిపించే సంఘాన్ని నడిపిస్తున్నావు అని అర్థం. క్రైస్తవులు ఒక విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తుకు మాత్రమే సంఘము కాదు, సాతానుకు సంబంధించిన సంఘం కూడా భూమి మీద ఉంటుంది. బైబిల్లో కొన్ని ప్రవచనాలని పాస్టర్ల ద్వారానో ఇంకెవరో వచ్చి తెలియపరచరు. అది దేవుడే తెలియపరచాలి. ఆయన నిబంధనలను పాటించే వాళ్లకు మాత్రమే అది తెలుస్తుంది. అందులో యేసుక్రీస్తు యొక్క పుట్టినరోజు అనే విషయంలోకి వస్తే అది ఖచ్చితంగా దేవుని నియమాలను చేసే ఏ సంఘం అయితే ఉంటుందో, దేవుడు స్థాపించిన సంఘంలో మాత్రమే ఆ విషయాలన్నీ తెలుస్తాయి. బయట బయలుదేవతలకు పూజించే ఏ సంఘానికి ఖచ్చితంగా తెలీదు. ఇప్పుడు నువ్వు ఉన్న సంఘము దేవుని నియమాలను పాటిస్తుందా?